జూలై 27న రిలీజ్ అయిన కల్కి సినిమాకు 2 వారాలు రాసిచ్చేశారు మేకర్స్. ఇక 2 వారాల తర్వాత భారతీయుడు 2 రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా రిజల్ట్ కాస్త తేడా కొట్టేసింది. దీంతో కల్కికి తిరుగు లేకుండా పోయింది. చెప్పాలంటే రోజు లెక్క చూస్తే భారతీయుడు 2 కంటే కల్కికే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే 1000 కోట్ల మార్క్ క్రాస్ చేసిన కల్కి 1100 కోట్లకు చేరువలో ఉంది. అయితే 3వ వారంలో అయినా కల్కికి బ్రేక్ పడుతుందని అనుకుంటే ఇప్పట్లో ఆ ఛాన్స్ లేదనే చెప్పాలి. ఈ వారం రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో ఒక్కటి కూడా పెద్ద సినిమా లేదు. వచ్చిన చిన్న సినిమాల్లో ఒక్కటి కూడా సాలిడ్ హిట్ టాక్ అందుకోలేదు. ప్రియదర్శి, నభా నటేష్ నటించిన డార్లింగ్ సినిమా మంచి బజ్తో రిలీజ్ అయినప్పటికీ మిక్స్డ్ టాక్ వచ్చింది. అలాగే తమిళ నటుడు వినోద్ కిషన్ హీరోగా, అనూష కృష్ణ హీరోయిన్గా పేక మెడలు అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకి కాస్త రొటీన్కు భిన్నంగా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ అందరికీ నచ్చకపోవచ్చు. దీంతో పాటు వచ్చిన బర్త్డే బాయ్ ఓటీటీకి పర్ఫెక్ట్ చాయిస్ అని అంటున్నారు. ఇక హిందీలో కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో విక్కీ కౌశల్, తృప్తి డిమ్రీ నటించిన బ్యాడ్ న్యూస్ కూడా ఒకటి. ఈ సినిమాకు మంచి టాక్ వస్తున్నప్పటికీ బోల్డ్ కంటెంట్ ఎక్కువైందని అంటున్నారు. కాబట్టి కల్కి సినిమాకు ఇంకా లాంగ్ రన్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం కల్కినే బెస్ట్ థియేటర్ ఆప్షన్ అని చెప్పాలి. ఖచ్చితంగా ఈ సినిమా ఊహించని నెంబర్ దగ్గర ఆగుతుందని అంచనా వేస్తున్నారు. మరి కల్కికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.